సమాజంలోని అన్ని సామాజిక వర్గాలతో కలిసిమెలిసి జీవించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కాపు సేవా సమితి చెన్నై అధ్యక్షులు గూడపాటి జగన్మోహన్ రావు అన్నారు. కలిసి ఉందాం, కలుపుకు పోదాం అన్న లక్ష్యంతో ముందుకెళదామని ఆయన అభిప్రాయపడ్డారు. కాపు సేవా సమితి చెన్నై 9వ వార్షికోత్సవ వేడుకలు ఆగస్టు 9వ తేదీ శనివారం సాయంత్రం ఘనంగా జరుపుకున్నారు. చెన్నై టీనగర్లోని ఆంధ్ర సోషల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఆంధ్ర క్లబ్లోని గోదావరి హాల్ వేదికగా జరిగిన ఈ వేడుకల్లో సమితి అధ్యక్షులు గూడపాటి జగన్మోహన్ రావు స్వాగతోపన్యాసం చేస్తూ చెన్నై నగర వ్యాప్తంగా సమితి సభ్యులు అధికంగా ఉన్నారని అన్నారు. కలిసి ఉందాం, కలుపుకుని పోదాం అన్నదే తమ లక్ష్యం అని ఈ సందర్భంగా ఆయన సభ్యులకు పిలుపునిచ్చారు. కాపు సేవా సమితి చైర్మన్ సినీ నిర్మాత ఏఎం రత్నం సభకు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా తులసి సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ గుంటూరు చైర్మన్ తులసి రామచంద్ర ప్రభు, గౌరవ అతిథులుగా రవీనా హెల్త్ కేర్ హాస్పిటల్ మధురవాయిల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఏ శ్రీనివాస్, హెచ్సిఎల్ టెక్ చెన్నై వైస్ ప్రెసిడెంట్ రవీంద్ర పినిశెట్టిలు పాల్గొని కాపు సేవా సమితి సేవలు ప్రశంసించారు. ముందుగా కార్యదర్శి నివేదికను కాపు సేవా సమితి ప్రధాన కార్యదర్శి పిఆర్ కేశవులు సమర్పించారు. అతిథుల సమక్షంలో కాపు సేవా సమితి డైరెక్టరీ 2025 ఘనంగా ఆవిష్కరించారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు సమితి తరఫున స్కాలర్షిప్లను బహుకరించారు. వ్యాఖ్యాతగా ఆల్ ఇండియా రేడియో చెన్నై కేంద్రం విశ్రాంత ఉద్యోగి బిట్రా గజగౌరి వ్యవహరించగా సమితి సాంస్కృతిక కార్యదర్శి బిఆర్ భాస్కర్ రావు వందన సమర్పణ గావించారు. వేడుకల్లో ముందుగా వై వెంకటేశ్వర హరికథా గానం, పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. డైరెక్టరీకి సహకరించిన నమో గాడ్ చారిటబుల్ ట్రస్ట్, సర్వేశ్వరి ఇండస్ట్రీస్ అధినేత సిహెచ్ సాంబశివరావు, శ్రీ కళాసుధా తెలుగు అసోసియేషన్ అధ్యక్షులు బేతిరెడ్డి శ్రీనివాస్, జేకే ఇంటర్నేషనల్ సురేష్ అండ్ సురేష్ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, డాక్టర్ ఎస్పీబీ కల్చరల్ ట్రస్ట్ తదితర నిర్వాహకులను కాపు సేవా సమితి తరఫున ఘనంగా సత్కరించుకున్నారు. ఇందులో సమితికి చెందిన ఆకుల ప్రసాద్, కేవీ నారాయణ, పి ఆదినారాయణ, వైఎస్వి సుబ్బారావు, సిబి రామచంద్రమూర్తి, డిఎస్ఆర్ ప్రసాద్, బిఆర్ భాస్కర్ రావు, ఓం మనోహరం, సురేష్ కుమార్ తదితర సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నా పేరు గూడపాటి జగన్మోహన్ రావు. కాపు సేవా సమితి ప్రెసిడెంట్గా ఉన్నాను. ఈరోజు 9వ వార్షికోత్సవం జరిపించుకున్నాము. అందరూ వచ్చి చాలా సక్సెస్ఫుల్ చేసిన చాలా సంతోషం. ఇప్పుడు ఈరోజు మన స్టూడెంట్స్కి డొనేషన్స్ కూడా స్కాలర్షిప్స్ మేము డిక్లేర్ చేసి ఇచ్చాము. అలాగే ఇంకా వచ్చే సంవత్సరం ఇంకెక్కువ ఇస్తారని చెప్పి నేను ప్రామిస్ చేస్తున్నాను. తర్వాత ముఖ్య అతిథిగా వచ్చిన రామచంద్ర ప్రభు గారు, తర్వాత మన ఏఎం రత్న గారు హైదరాబాద్ నుంచి మన గురించి వచ్చి ఈరోజు ఫంక్షన్కి వచ్చి చాలా సక్సెస్ చేశారు. ఏఎం రత్న గారు, ప్రభు గారు, తర్వాత మన డాక్టర్ రవీణ గారు, రవీణ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్, హెచ్సిఎల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రవీంద్ర పినిశెట్టి, ఆయన కూడా వచ్చి అందరికీ మంచి సందేశం ఇచ్చారు. మాకు అందరికీ ఈ సంవత్సరం యంగ్స్టర్స్ ఎంకరేజ్ చేయాలని ముఖ్యంగా చీఫ్ గెస్ట్ అందరూ చెప్పారు. సో నెక్స్ట్ ఇయర్ అట్లీస్ట్ 50% ఈ యంగ్స్టర్స్ని తీసుకురావాలని నా ఉద్దేశం. అది తీసుకొస్తాను, నేను ప్రామిస్ చేస్తాను. నా పేరు పిఆర్ కేశవులు, కాపు సేవా సమితి ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. మా సమితి శ్రీ గూడపాటి జగన్మోహన్ రావు గారి అధ్యక్షత కింద అనేక సేవా కార్యక్రమం జరపటం, కాపు, బలిజ, తెలగ, ఒంటరి మొదలగు తెగల వారికి వీలైనంత వరకు సహాయం చేయడం, అటు తర్వాత పేద విద్యార్థులకు అది కళాశాలలో చదివినా సరే, పాఠశాలల్లో చదివినా సరే అందరినీ పిలిపించి వాళ్ళకి నగదు బహుమతులు ఇవ్వడం, చివరిలో వాళ్ళకి ఒక ఆహారం ఇచ్చి పంపించడం, ఇది మా ధ్యాసగా పెట్టుకొని మా యొక్క లక్ష్యంగా పెట్టుకొని దీన్ని జరిపిస్తున్నాము. దీనికి మీరందరూ సహాయపడేది మాకు చాలా సంతోషంగా ఉంది. ఇదే విధంగా మీరు మాకు సహకరిస్తే భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలని చాలా చేసి మన జాతికి, కాపు జాతికి, బలిజ జాతికి ఇంకా మంచి కార్యాలు చేయగలమని ఈ సభాముఖంగా, ఈ యూట్యూబ్ ముఖంగా భరోసా ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను. పేరుంది, ఇద్దరు కుర్రాళ్ళు, ఇప్పటికే అది కుర్రాళ్ళుగానే ఉన్నారు.
ఇద్దరు కుర్రాళ్ళు మా ప్రారంభించిన ఈ సేవా సమితి నన్ను చైర్మన్గా ఉండమని అడిగారు. నేను చాలా బిజీగా ఉంటాను, ఈ కార్యక్రమానికి ఎప్పుడైనా గెస్ట్గా వస్తాను, కానీ నేను చైర్మన్ ఏంటంటే నేను ఎప్పుడైనా సరే ఏదైనా ఒప్పుకుంటే పార్టిసిపేట్ చేయగలగాలి, పూర్తిగా ఇన్వాల్వ్ చేయగలగాలి, నేను సినిమాలు ఎలా తీస్తానో అలా ఉండగలగాలి. సో లేదంటే మీ పేరు ఉంటే చాలు, మీరు ఉండాలి అని రిక్వెస్ట్ చేశారు. అందుకోసమని నేను ఎక్కడున్నా సరే కనీసం టైం దొరికినప్పుడు తప్పకుండా, ఎందుకంటే నేను ఎన్నో ఫంక్షన్లు జరిపాను. ఫంక్షన్లకి చీఫ్ గెస్ట్ని పిలవడం చాలా కష్టం. భారతీయ సినిమాకి నేను అమితాబ్ బచ్చన్ వచ్చి అందరికి షీల్డ్స్ ఇచ్చారు. అమితాబ్ బచ్చన్ పిలిచిన ఫంక్షన్ చేశాను 100 days. దానికి మాధురి దీక్షిత్ని కూడా పిలిచాను, ఆ రోజు ఆవిడ రాలేకపోయింది. ఒక్కొక్క ఫంక్షన్ చేసేటప్పుడు చీఫ్ గెస్ట్లు పిలవడం, వాళ్ళందరూ వచ్చిన తర్వాత ఆ ఫంక్షన్ని నేను ఎందుకంటే తమిళ్లో విజయ్తో నేను 3 సినిమాలు చేశాను. ఖుషి, గిల్లి, శివకాశి 3 సెలవు చెప్పలేవు అనమాట. ఒక తెలుగు అయ్యండి #1 ప్రొడ్యూసర్గా తమిళనాడులో ఇక్కడే ఉన్నాం కాబట్టి 54 సంవత్సరాలు నేను తమిళనాడులో చెన్నైలో ఉంటున్నాను, 54 years. సో తమిళ నుంచి తెలుగులో సినిమా డబ్ చేసి స్ట్రైట్ తెలుగు సినిమాలాగా, అసలు డబ్బింగ్ సినిమా అనుకోరు అంటే నాకు సాటిస్ఫాక్షన్ లేదే నేను సినిమా వదిలిపోయాను. ఫస్ట్ టైం హరిహర వీరమల్లు నేను ఫస్ట్ కాపీ కూడా చూడలేకపోయాను. కారణం ఏంటంటే ఇవాళ డిజిటల్ మీడియా వచ్చింది. ఇప్పుడు అన్నారు కదా ఎన్నోసార్లు డేట్ వేసి పోస్ట్ పోన్ అయిందని, నేను కూడా చేయలేదు. అది నేను సినిమా చూస్తాను, ఎప్పుడు రెడీ అయితే అప్పుడు సినిమా రిలీజ్ చేస్తాను. కానీ ఇప్పుడు అది మన చేతుల్లో లేదు, వాళ్ళ మీడియా మారిపోయింది, అందువల్ల చేయాల్సి వచ్చింది. కానీ ఈ సబ్జెక్టు ఎందుకంటే మన కులం దీని గురించి మాట్లాడకుండా సినిమా గురించి పవన్ కళ్యాణ్ గారు ఇన్వాల్వ్ అయ్యారు అని చెప్పారు కాబట్టి చెప్తున్నాను. ఇలాంటి సినిమా ఇండియన్ హిస్టరీలో ఇంతవరకు రాలేదు. ఇండియన్ హిస్టరీలో మనం స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ మధ్యకాలంలో కాశ్మీర్ ఫైల్స్ అనే సినిమా వచ్చింది, డాక్యుమెంటరీగా తీశారు, దాన్ని మోడీ గారు కూడా అప్రిషియేట్ చేశారు. తర్వాత చావా అనే ఒక సినిమా, ఛత్రపతి శివాజీ కొడుకు సంభాజీ మహారాజ్ సినిమా వచ్చింది, ఆయన బయోపిక్ చేశారు. కానీ ఆ రోజుల్లో ఏం జరిగింది అనేది చెప్పే ధైర్యం ఎవరికి లేదు. దాన్ని కమర్షియల్గా పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి ఎజెండా తీసుకొని మాట్లాడుతున్నారు కాబట్టి నేను ఈ సినిమా అటెంప్ట్ చేసి చెప్పాలనే ఉద్దేశంతో ఈ సినిమా చేశాను. ఈ సినిమా ఆయన ఉన్న బిజీలో 5 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలుగా 5 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాలు ప్యారలల్గా సపోర్ట్గా ఉంటూ ఈ సినిమా ఫినిష్ చేసి రిలీజ్ చేశాం. మన కాపులకి నాయకత్వ పాలిటిక్స్ లక్షణాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. అందుకే అందరూ నాయకులే అనుకుంటారు, అందుకని ఎవరు నాయకులు అవ్వలేకపోతున్నారు. అలాగే మన తెలుగువారు దొరలు మనకి పైన ఉన్నారు. మన ఆంధ్రప్రదేశ్లో టాప్లో ఉండేది విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు, అక్కడే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. వాళ్ళు అందుకని వాళ్ళ దొరలని పిలుస్తున్నాం. వాళ్ళకి టోపీ ఉంటుంది, ఆయన పైన ఉంటారు. అలాగే బలిజ వీరుడు తెలిసే ఉంటారు కదా, మన కృష్ణదేవరాయలు గారు బలిజ వీరుడు. సో వీరత్వం కలిగిన వాడు మన బలిజలు. సో కాపు నాయకులు, బలిజ వీరులు, తెలంగాణలు వీళ్ళందరూ మన ఎదురుగుండా ఉన్నారు. వాళ్ళకి నాకు నా నమస్కారం. మన ఏం రతన్ గారు కూడా చెప్పారు, వాళ్ళిద్దరిని ఆయనకి తప్పల, వాళ్ళిద్దరిని మన ప్రెసిడెంట్ సెక్రటరీని. ఇక్కడ యూత్ పెద్ద కనపట్లేదు కాబట్టి వాళ్ళనే యూత్ అని చెప్పాడు. 80 దాటి, కేశవులు గారు కూడా 80 దాటినాయా, 84. నేను 80లోకి వస్తా ఇక 9 నెలలకి, నాకు 79. కాబట్టి మన ఏం రత్నం గారు చెప్పినట్లుగా యూత్ని తీసుకురావాలి. అందరూ తలబడిన వాళ్ళే మాలాగా ఇక్కడ ఎక్కువ మంది. అలా కాకుండా యూత్ అంతా లెక్కేస్తే ఒక 20 మంది కూడా తేల్టల్లా, నేను లెక్కేశారు, 20 లోపే ఉన్నారు. తర్వాత ఈయన గోపి రాయల్ గారు, మీరు నిలబడి నమస్కారం చేయాలి అందరికీ. పుత్తూరు నుంచి వచ్చాడు ఆయన, అక్కడ కాపు సంఘాన్ని నడుపుతాడు, నాతో రెగ్యులర్ టచ్లో ఉంటారు. నేను ఇక్కడికి వస్తున్నానని తెలిసి పుత్తూరు నుంచి ఆయన వచ్చారని చెప్పారు. థ్యాంక్ యూ గోపి రాయల్ గారు. ఇక్కడ చెన్నైలో నేను చదువుకున్నాను, మెకానికల్ ఇంజనీర్ని.
తర్వాత ఇండస్ట్రీస్ పెట్టాను. చదువుకున్నంతా కూడా కంప్లీట్గా స్కాలర్షిప్తో. ఎందుకంటే మా నాన్నగారు డబ్బు ఉన్నా కానీ ఆర్థికంగా చితికిపోయిన తర్వాత నేను చిన్నవాడిని కావడం వల్ల అప్పటికి డబ్బులు అయిపోతే అన్ని స్కాలర్షిప్తో చదువు అంతా మెరిట్ స్కాలర్షిప్. అందుచేత స్కాలర్షిప్ ఎంత అవసరము, ముఖ్యంగా కాపు సామాజిక వర్గంలో ఉన్న పేద పిల్లలు. నాకు తెలిసినంతగా ఎవరికి తెలియకపోవచ్చు. అందువల్ల ఇండస్ట్రీస్ పెట్టి చెన్నై ఇండస్ట్రీతో మొదలుపెట్టారు. బీటెక్ అయిపోయిన తర్వాత స్కాలర్షిప్లు ఇవ్వాలని నిర్ణయానికి వచ్చి కాస్త కిలోస్ చెప్పారు. ప్రతి సంవత్సరం కొన్నాళ్ళ తర్వాత మొదలుపెట్టి 30 ఏళ్ళే అంతే అయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. 30 ఏళ్ళ నుంచి స్కాలర్షిప్లు ఇస్తున్నాను. 94, 95లో స్టార్ట్ చేశాను. నేను ఇండస్ట్రీ స్టార్ట్ చేసి 48 ఇయర్స్ అయింది. బీటెక్ డిగ్రీ పుచ్చుకుని 55 ఏళ్ళు, ఇండస్ట్రీ స్టార్ట్ చేసి 48 ఏళ్ళు. ఆ చిన్న ఇండస్ట్రీ నెమ్మదిగా లాక్కుండా వచ్చి ఇప్పుడు 10 ఇండస్ట్రీస్ చేశాను. అన్ని గుంటూరులోనే. గుంటూరు చుట్టుపక్కల వేల మంది పనిచేస్తున్నారు. దాంట్లో కనీసం 16-1700 మంది కాపులు మంచి పొజిషన్లో ఉంటారు. బీటెక్లు ఎంబీఏలు. ఒక బీటెక్ ఆయనకైతే నెలకి 2 లక్షల రూపాయలు ఇస్తాను. బీటెక్ మెకానికల్ ఇంజనీర్ జర్మనీ పంపించి ట్రైనింగ్ కూడా ఇప్పించాను. తర్వాత ఇంకొక మాట బాగా పెళ్లిళ్ళు చేయటమే కాదు, పేద విద్యార్థులు ఎక్కడెక్కడ ఉన్నారు కాపుల్లో ఐడెంటిఫై చేయండి. టీచర్స్ని లెక్చర్స్ని అడిగితే వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. మార్కులు మంచిగా వచ్చి ఉండాలి. 80% మార్కులు ఎక్స్పెక్ట్ చేస్తాను నేను. 3 కండిషన్లు: కాపై ఉండాలి, పేద కాపై ఉండాలి, ఆర్థికంగా 80% మార్కులు వచ్చి ఉండాలి. ఎంసెట్ ర్యాంకులో 30,000 దాటకూడదు. 1,20,000 ర్యాంక్ వచ్చిందంటే ఓన్ స్కాలర్షిప్. చాలామందికి అలా ఇచ్చాము. అలా ఇవ్వటం అనేది ఇంకో మాట కూడా చెప్పారు మీరు. కాపుల్ని తిట్టారు మీరు. ఏమని? కలిసి రారు, సహాయం చేయరు. మీరా కేశవరావు గారు సహాయం చేయరు అని ఎంతవరకు నాకేం తెలియదు. కానీ ఇవ్వటం అనేది మనం నేర్పాం. ఇవ్వటంలో చెయ్యాలనుకుంటే మాత్రం నేను ఊరుకాను. అక్కడ ఉన్న ఏ వస్తువు వడ్డించడానికి నేను అలౌ చేయను. అక్కడ ఏవో చాలా పెట్టారు, దోశలు 5 దోశలు ఏ పెట్టం మేము వాళ్ళకి చెప్తాను పెట్టదు. అందుకని భరత్ మాతని కీర్తించవలసిందిగా కోరుతున్నాను. గట్టిగా చెప్పలే భరత్ మాతాకి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. They are struggling a lot. Their enthusiasm